100 కోట్లతో గురుకులం 20 ఎకరాల నిర్మించడం, నియోజకవర్గానికి ఒకటి. నమూనాగా కొడంగల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులం. ఇది మళ్ళా గురుకులాలకు సంబంధించి అసలు ప్రస్తుతం గ్రామాలలో మళ్ళా గురుకులం అంటే ఇండ్లలోకించి పిల్లలు బయటికి పోయి ఎక్కడో ఉండి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. దానికి బదులు ఏ ఊర్లో ఆ ఊర్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ బడులను ఎందుకు బాగు చేయడం లేదు? ఎందుకు మూసేసినటువంటి ప్రభుత్వ బడులను తెరిపించడం లేదు? సింగిల్ టీచర్ ఉన్నటువంటి పేరుతోటి ఇంకేదో స్టూడెంట్స్ లేనటువంటి కారణంతో అనేకమైనటువంటి పాఠశాలలు మూతపడ్డాయి కదా. ఫస్ట్ ఆ గ్రామ తల్లిదండ్రుల దగ్గర ఉండి చదువుకునేటువంటి అవకాశం ఇవ్వండి. 10th క్లాస్ వరకు కనీసం ఆ పిల్లలు తల్లిదండ్రుల వద్దే ఉండి చదువుకునేటువంటి పరిస్థితి కల్పించాలంటే గురుకులాలు కాదు కావాల్సింది. ఏదో అనాథ పిల్లల కోసం గురుకులాలు పెట్టిరంటే ఒక అందుకు బాగుంటుంది, వాళ్ళని పోషించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అనాథ పిల్లలకు సంబంధించినటువంటి గురుకులాలు పెడితే అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఈ తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలకు గురుకులాలు పెట్టి మళ్ళా ఉన్న వాటిని బాగు చేసిన తర్వాత ఈ సంఖ్య సరిపోతలేదనుకుంటే కొత్తవి పెట్టుకోవచ్చు. వాటిపైన సమీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే పేరు కోసం వేసినటువంటి గురుకులాల్లో కులానికో గురుకులం పెట్టడం వల్ల కూడా సమాజంలో ఐక్యత లోపిస్తున్నటువంటి పరిస్థితి. సమసమాజం అంటే అందరూ కలిసి ఒక చోట చదువుకోవాలి. అన్ని కులాల వాళ్ళు కలిసి చదువుకుంటే అందరూ కలిసిపోతారు. కానీ మళ్ళీ తురుకోల కోటి, హిందువుల కోటి, మళ్ళీ బీసీల కోటి, మళ్ళీ ఎస్సీల కోటి, ఎస్టీల కోటి, అందులో మళ్ళీ బీసీలలో ఇంకా కులాల కోటి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? మైనార్టీలంతా ఒకటే గురుకులం చదువుకుంటే మెజారిటీతో వాళ్ళు ఎప్పుడు కలిసిపోతారు? కలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఒక స్కూల్లో చదువుకుంటే అన్ని కులాల వాళ్ళు కలిసి కూర్చొని చదువుకుంటే అందరూ కలిసిపోతారు, ఐక్యత కలిసి వస్తుంది. కానీ మళ్ళీ మైనార్టీలంతా ఒకే చోట చదువుకుంటే వాళ్ళకి ఏం నేర్పిస్తారు? మిగిలిన వాళ్ళతో వాళ్ళు ఎప్పుడు కలిసిపోతారు? ఎస్సీలంతా ఒక గురుకులంలో ఉంటే, ఎస్టీలంతా ఒక గురుకులంలో ఉంటే బీసీలతో వాళ్ళు ఎప్పుడు కలుస్తారు? బీసీలంతా ప్రత్యేకంగా ఉంటే వీళ్ళు మైనార్టీలతోటి ఎస్సీ ఎస్టీలతో ఎప్పుడు కలిసి ఉంటారు? సో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీలను లేదంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళను మనం చదివించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ గురుకులాల పేరుతో వీళ్ళ మధ్యన రేఖలు గీస్తున్నది ఎవరు, వీళ్ళ మధ్యన విభజన తెస్తున్నది ఎవరు అనేటువంటి విషయం కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అందరూ కలిసి ఒకే హాస్టల్లో ఉండి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉండి కలిసి చదువుకొని అవసరమైతే ఎక్కడెక్కడే పెద్ద పాఠశాలలోనే అక్కడ హాస్టల్స్ పెట్టండి. ఉన్న బీసీ హాస్టల్స్లో ఈ ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్ అన్నింటినీ కలిపి అన్ని కులాల వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మరుగున పడిపోయినటువంటి పడవబడ్డటువంటి పాఠశాలలు తెరిపించండి. కొత్త గురుకులాలు అనేటువంటిది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కూడా అదే మిస్టేకు. ఎవరు చేసినా కూడా పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, సోషల్ వెల్ఫేర్ పెట్టుకోవచ్చు, గురుకులం పెట్టుకోవచ్చు, బీసీఓ ఎస్సీ ఎస్టీ ఏదో పెట్టుకోవచ్చులే. కానీ అందరూ కలిసి ఉండకపోతే మాత్రం సమాజంలో మనమే విభజన తెచ్చినటువంటి వాళ్ళం అవుతాము. కులానికి సంబంధించినటువంటి ఒక అవగాహన ఉండాలి. కానీ కులాల పేరుతో విభజన రేఖ తీసి ఆ కులం మత్తు ఎక్కించేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా భవిష్యత్తులో ఇది సమాజంలో చీలిక తేవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అందరూ అగ్రవర్ణాలు అనుకునేటువంటి వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, లేదంటే నిమ్న జాతులు అనుకునేటువంటి వాళ్ళు జాతి భేదం లేకుండా అందరూ ఒకే చోట కలిసి ఉంటేనే వాళ్ళలో స్నేహభావం విలజిల్లుతుంది. దయచేసి ఈ విషయంలో కులాల వారిగా గురుకులాలు కట్టేటప్పుడు ఒక్కసారైనా ఆలోచించండి. తర్వాత ఉద్యోగాల కల్పన విషయంలో వేరే అంశం, కానీ ఈ అంశంలో మాత్రం కలిసి చదువుకుంటేనన్నా వాళ్ళందరిలో స్నేహభావం పెరుగుతుందనేటువంటిది చూడాలి. చదువుతూనే గౌరవం. తండాల్లో స్కూళ్ళను నిర్మిస్తాం, తండాల్లో ఉండాలి, చదువుతూ పెరగాలి. కానీ దానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఒకే చోట అందరూ ఒకే కులం వాళ్ళు ఉండడం అనేటువంటిది ఎప్పటికైనా సమాజంలో విభజన రేఖను పెంచుతుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. దయచేసి అందరూ ఆలోచించాలి. ప్రభుత్వాలే కాదు, ప్రతిపక్షాలు, సాధారణ ప్రజలు కూడా ఈ విషయంలో ఆలోచించాల్సిందే. అందరూ ఒకే గురుకులంలో ఉండే విధంగా మనం చేద్దాం.